పల్లెటూరికొచ్చి పరిస్థితులు చూస్తే ఎలక్షన్స్ అయిపోయినాయి. జూన్ 4వ తేదీన ఎవరో ఒకరు గెలుస్తారు. గెలిచిన వాళ్ళు తిరుపతికి వెళ్ళి గుండు కొట్టుకుంటారు, ఓడిపోయిన వాళ్ళు ఇంటికి వెళ్ళి వేడ్చుకుంటారు. సరే, దాదిగా మనకు అక్కర్లేదు. రైతుగా ఎలక్షన్ల తర్వాత ఏమన్నా పరిస్థితి మారుతుందా అని ఆలోచిస్తే మరి పరిష్కారం కనపడటం లేదు. మార్కెట్ యార్డ్లో కమిషన్లు దోచుకోకుండా ఎవరన్నా నిలుపుతారా? తెలీదు. పురుగు మందులు 1000 రూపాయలు ఎంఆర్పి అంటాడు, 300కి ఇస్తాడు. ట్రాక్టరు డీజిల్ బాడుగులు అంతు లేకుండా పెరిగిపోయినాయి. మరి మిగిలిన ఇతరత్ర ఏ వ్యవస్థ చూసినా రైతు సమస్యలు సమాధానం కనపడటం లేదు. గత అనేక సంవత్సరాల నుంచి నీటి చేరువ సంఘాలు ఉండటం లేదు. కాలువలకు మరమ్మతులు లేదు. మార్కెట్లో మోసాల గురించి చెప్పాల్సిన పని లేదు. పోనీ మద్దతు ధర వస్తుందంటే దాని మీద గ్యారంటీ లేదు. ఇన్సూరెన్స్ సక్రమంగా లేదు. ఇవన్నీ ఎలక్షన్లు అయిన తర్వాత రైతులు ఆలోచించాల్సింది ఏంటంటే, ఏ పార్టీ ఎవరు వచ్చినా మనం రైతులు అందరం సంఘటితంగా వాళ్ళ ముందుకెళ్ళి వాళ్ళకు నిరంతరం చెప్తూ వస్తే వాళ్ళు ఏదన్నా పరిష్కారం చేసేదానికి ప్రయత్నం చేస్తారు. అంతేగాని ఎలక్షన్స్ అయిపోయినాయి, ఇంక వాళ్ళు ఎవరో వస్తారు మనల్ని ఉద్ధరిస్తారనుకోవటం పొరపాటు. కాబట్టి మీరు ఆలోచించండి. నా పేరు చెంగల్ రెడ్డి.